ఈరోజే రథసప్తమి కాబట్టి రాత్రి 12 లోపు ఉప్పుతో ఇలా చేస్తే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అలానే అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారనమాట. ఈ రథసప్తమి రోజున ఈ చిన్న పరిహారం చేయండి. ఉప్పు ఏంటంటే గనక చాలా చాలా పవిత్రమైనది. ఈరోజు ఉప్పుని తినకూడదని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి. అయితే ఈ రథసప్తమి ఏంటంటే గనక 100 ఏళ్ల తర్వాత వస్తుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. రథసప్తమి రోజున చేసే ఈ యొక్క చిన్న పని ఏంటంటే గనక మీ కష్టాలను తీర్చి సంవత్సరం అంతా కూడా మీకు ఆయుర ఆరోగ్యాలను ఇస్తుందని చెప్పొచ్చు. అలానే ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ ఉప్పుకు అంతటి పవర్ అనేది ఈరోజు ఉంటుందన్నమాట. కాబట్టి ఉప్పు మీ ఇంట్లో ఉంటే ఈ పరిహారం చేయండి. లేదంటే కనుక కొని తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోండి. కానీ గల్లులుప్పుతో మాత్రమే చేసుకోండి. అదేనండి మనం రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఆ ఉప్పుతో ఈ పరిహారం అనేది చేయండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ కష్టం ఎటువంటిదైనా సరే తీరిపోతుంది. మీకంతా కూడా మంచి చేకూరుతుంది. ఉప్పు చాలా పవర్ని కలిగి ఉంటుందండి. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే 100% సిద్ధిస్తాయన్నమాట. అయితే ఈరోజు సూర్యుడు పుట్టిన రోజుగా మనం పరిగణిస్తాం కదా. ఇలా రథసప్తమి ఆదివారం రావటం చాలా విశేషం. ఈ రోజున ఎన్నో అద్భుత శక్తులు ఏంటంటే గనక సూర్యకిరణాలలో దాగుంటాయి. కాబట్టి సూర్యుడి యొక్క ఎండ మనకు తగిలిన ఆ కిరణాలు మన శరీరం మీద పడ్డా మనకేంటంటే ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే ఆ భగవంతుడు అంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం. కాబట్టి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ కాసేపు నించోండి. అనారోగ్య సమస్యలు తొలగుతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మనము చాలా వరకు కూడా మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నా బలపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక ఈ రోజు పరమానందం చేసుకోవటం, చిక్కుడాకుల్లో పెట్టుకోవటం, చిక్కుడుకాయలతో రథాన్ని అంటే ఏర్పాటు చేసుకోవటం ఇదంతా కూడా చేస్తాం కదా. అయితే చేసిన తర్వాత సాయంత్రం అండి అయితే ఏం చేయండి అంటే గనక ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగంత ఉప్పు తీసుకొని నీళ్ళల్లో కలిపి మీ ఇంట్లో అంతా కూడా చల్లుకోండి. అంటే ఇంట్లో చల్లడం వల్ల ఏమవుతుందంటే గనక మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా కారాత్మక శక్తి ఉంటుందనుకోండి, అదంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంటి పరంగా మనకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. ఇంటి పరంగా చక్కగా మనకి ఏంటంటే కనుక కలిసి రావడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. కాబట్టి ఈరోజు ఆదివారం కూడా ఉంది కావున మనకు ఇంట్లో అంటే ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో సగ భాగానికి నీళ్లను పోసి అందులో ఒక చిన్న స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని వేసి ఉప్పు కరిగిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకొని ఇంట్లో అంతా కూడా మనం పసుపు నీళ్ళు చల్లుకున్నామనుకోండి, మనకు అంటే ఈ పసుపు కూడా చిటికెడు వేసేసి రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చల్లాలన్నమాట. ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలోనే ఏంటంటే దేవతలందరూ కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటారనమాట. అలా చల్లటం వల్ల ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను కూడా మనం మన కళ్ళతో చూడటానికి అవకాశం ఉంటుంది. మన ఇంటికి ఎప్పుడు కూడా దరిద్రం పట్టి పీడించిన దిష్టి దోషాలతో మన ఇల్లు ఎప్పుడు కూడా బాధపడుతున్నా మన ఇల్లు మనకు అనుకూలించకపోయినా సరేనండి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోండి, మంచి ఫలితాన్ని అయితే మీరు చూస్తారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారం ఇది చాలా మందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ దీని ద్వారా ఏంటంటే గనక చేసుకొని ఫలితాలను పొందిన వారు చాలా లక్షల్లో ఉన్నారని చెప్పొచ్చండి. ఉప్పు పరిహారం అనేది అంత పవర్ఫుల్ అనమాట. మనం ఏది చేసినా చేయకపోయినా ఎప్పుడైనా సరే కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా ఈ యొక్క పరిహారం ఏంటంటే అన్నిటి నుండి కూడా మనని గట్టెక్కిస్తుంది. అన్ని సమస్యల నుంచి మనని ఏంటంటే కనుక బయటపడేసేలాగా చేస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట. మనము కొన్నిసార్లు కొన్ని కష్టాలు భరిస్తాము, కొన్ని కష్టాలు అసలు భరించలేమండి. భరించేంత శక్తి కూడా మనకు ఉండదు కదా. అయితే ఈరోజు పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు ఏంటంటే కనుక 1000 సూర్యగ్రహణాలతో సరి సమానమైన రోజు. కాబట్టి ఏం చేయండి అంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పు పోసేసి అందులో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అంటే ఇలా ఉప్పు పోసేసిన తర్వాత ఒక స్పూన్ అంతా ఆవాలు పోసేసి చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి ఇది మీ యొక్క వంటగదిలో అంటే గ్యాస్ స్టవ్ పక్కన పెట్టండి. ఇలా పెట్టేసి ఏంటంటే వదిలేయండి, రాత్రంతా కూడా వదిలేయండి. అలా ఎందుకు వదిలేయాలంటే కనుక మన ఇంట్లో అండి ముఖ్యంగా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడ ఉండదు, మన వంటగదిలోనే ఉంటుంది. మన ఇంట్లో ఏర్పడే ఈ చెడంతా కూడా మన వంటగదిలోనే ఉంటుంది. కాబట్టి మన ఇల్లు మనకు అనుకూలించదు. కొన్నిసార్లు మన ఇంట్లో మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఎంత చేసుకున్నా కానీ మన ఇల్లు మనకేంటంటే కనుక కలిసి రాక మనం చాలా ఇబ్బందులు పడతాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. గ్యాస్ స్టవ్ పక్కకు పెట్టేసి వదిలేయండి. గ్యాస్ స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ పక్కన ఎక్కడ ఏం పెట్టకండి. గ్యాస్ స్టవ్ పక్కన పెట్టేసి వదిలేస్తే చాలిక మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది అనమాట. రాత్రంతా ఉంచండి. కానీ ఇది ఎప్పుడు చేయండి అంటే కనుక మీరు మీ పనంతా కూడా అయిపోతుంది కదా, ఇంకా మీ వంటగదిలోకి వెళ్ళము, మాకు వంటగదిలోకి వెళ్ళే అంత అంటే ఇంకేం పని లేదు అనుకుంటారు కదా, లైట్లు ఆఫ్ చేసినప్పుడు ఇది పెట్టేసి ఇంకా గమ్మున వచ్చేయండి. అంటే ఒక్క స్పూను
ఆవాలు ఖచ్చితంగా పోయండి. నల్లటి ఆవాలు, అచ్చం ఆవాలు అందులో ఏది కూడా కలిపి ఉండకూడదండి. ఒకవేళ కలిపి ఉన్నాయనుకోండి పెద్దగా ఫలితాలైతే రావు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా రాళ్ళ ఉప్పు అంటే చెడుని తీసేస్తుంది. ఆవాలు మన ఇంటిపైన ఏదైనా తాంత్రిక పరిహారాలుంటే వాటి నుంచి మనకు విముక్తి కలిగిస్తాయి. కుంకుమ, పసుపు పవిత్రమైనది కాబట్టి అవి ఎప్పుడు కూడా శుభాలనే సూచిస్తాయి. అశుభాలను దూరం చేస్తాయి. ఇదంతా కూడా కలుస్తుంది కాబట్టి మన ఇంట్లో ఏర్పడిన చెడంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. మనకేంటంటే మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకొని ఇంకా తెల్లారిన తర్వాత మనం వంటగదిలోకి వెళ్తాం కదా, వెళ్ళగానే ఏంటంటే ఒక కవర్ తీసుకొని అందులో ఇదంతా కూడా పోసేసి ఆ ప్లేట్ని కడిగి ఇంట్లో పెట్టుకోండి. అది పోసేసింది ఏంటంటే అప్పటికప్పుడే పడేస్తే మంచిది. ఎందుకు అంటే గనక ఇక్కడ మనం తెలుసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, చెడంతా కూడా తీసేసుకొని ఉంటుంది కాబట్టి మనము ఇంట్లో ఉంచుకోవటం వల్ల అది ఇంకా మన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు ఒక కవర్లో పోసేసి ఇంట్లో పెట్టకండి, డస్ట్బిన్లో తీసుకెళ్ళి డైరెక్ట్గా ఏంటంటే పడేయండి. అలా మాకు వీలు పడదనుకుంటే గనక మీరు అంటే ఇలా మనం చెత్త పడేసేటప్పుడు మనం ఏంటంటే గనక కొంచెం దూరంగా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పడేసి ఇంక ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. చూడండి ఇది చేసిన తర్వాత ఎంత ప్రశాంతమైన అంటే వాతావరణం ఉంటుంది, ఇల్లు మీకు ఎలా అనుకూలిస్తుంది ఇదంతా కూడా మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. కాబట్టి వీలుంటే ఈ పని మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఈ యొక్క వస్తువుని పెట్టండి. బియ్యం ఏంటంటే అన్నపూర్ణ దేవిగా భావిస్తాం కదా, ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది తిండి కోసమే కదండి, అన్నం కోసమే కదా అలమటించేది, కష్టపడేది కూడా. అందుకే ఏంటంటే కనుక బియ్యం డబ్బా మన అందరి ఇళ్లలో బియ్యం అనేవి ఉంటూనే ఉంటాయి. కొంతమంది ఏంటంటే నెలకొకసారి తెచ్చుకుంటారు, కొంతమంది 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తెచ్చుకుంటూ ఉంటారు కదా. అయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా అండి బియ్యానికి కొరత రాకూడదు, నిండుకోకూడదు బియ్యం అనుకునేవారు ఈ యొక్క వస్తువుని ఈ రోజు పెట్టుకుంటే ఎంత మంచి ఫలితం ఉంటుందంటే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. మీరే చూసి షాక్ అయిపోతారు. అంటే సంవత్సరాల తరబడి కొన్నిసార్లు ఏంటంటే మనం అన్నం కోసం అలమటిస్తూ ఉంటాము, సరిగ్గా ఒక పూట తింటే ఒక పూట లేని పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సందర్భాలలో కదా. అయితే అలా కాకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మంచి రిజల్ట్ని చూస్తారనమాట. ఏమీ లేదండి, 5 యాలకులు తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, అలానే లక్ష్మీ కటాక్షాన్ని మనకు కలిగిస్తాయి అనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మన ఇంట్లో బియ్యం నిండుకోకుండా చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. 5 యాలకులు 21 రూపాయి ఏంటంటే కనుక ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి కూడా బియ్యం డబ్బాలో పెట్టొచ్చు. అలా కుదరకపోతే నార్మల్గా కూడా మీరు ఏంటంటే కనుక అలాగే పెట్టేయొచ్చండి. 21 రూపాయలు యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీసేసి తిండికి ఎప్పుడు కూడా కొరత రాకుండా చేయటానికి ఉపయోగపడతాయన్నమాట. కావున ఈ యొక్క రథసప్తమి రోజు అంటే ఆదివారం వచ్చింది కదా, అందుకే ఈ యొక్క వస్తువు ఏంటంటే బియ్యం డబ్బాలో పెడితే మంచిదనమాట. పురాణాలలో కూడా మనకి ఇదే చెప్పబడుతుంది. ఎవరైతే ఈ యొక్క రోజున బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెడతారో అలాంటి వాళ్ళ జీవితంలో ఏంటంటే కనుక తిండికి అస్సలు కూడా కొరత రాదని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీకు తిండికి కొరత రాకుండా ఉండాలంటే మాత్రం ఇది పెట్టుకోండి. ఇది పెట్టడం వల్ల మంచిది. మన పూర్వీకులు ఈ విధంగా ఆచరించేవారు, అలా పాటించేవారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా తిండికి కొరత ఉండకపోయేది. ఇప్పుడు మనం తిండి కోసం ఎంత కష్టపడుతున్నామండి, చాలా వరకు కూడా అన్నం కోసమే కదా మనము రేయి పగలనకుండా కష్టపడతాము. కాబట్టి మనకు మంచి ఫలితాలు రావాలంటే ఈ యొక్క పని అయితే మర్చిపోకుండా చేసుకోండి. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇది అద్భుతంగా సిద్ధించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అంటే ఇది ఒకసారి పెడితే 3-4 నెలల వరకు ఉంటాయండి, ఏం చెడిపోవన్నమాట. యాలకులు మీ మంచిగా ఉండేవి తీసుకోండి. ఇలా పుచ్చులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అవి తీసుకోకండి. యాలకులు నిగనిగలాడేవి ఉంటాయి కదా అవి తీసుకోండి. 5 తీసుకోండి, ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. ఆ తర్వాత 21 రూపాయలు బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల ఏంటంటే డబ్బు కూడా కొరత రాదనమాట. ధనానికి ఏంటంటే ఎప్పుడు కొరత అనేది ఏర్పడదు. ఏదో ఒక రూపంలో ధనం అనేది మన దగ్గరకు వస్తుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది కూడా తీరుతుందనమాట. ఆ ధన సమస్య నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. తీయాలనిపిస్తే తీసేసి మనం ఖర్చు చేసుకోవచ్చు. ఆ యాలకులను ఒక చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క రోజున మీరు మర్చిపోకుండా ఈ ఆకుని తింటే ఆయుష్ పెరుగుతుంది, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి ఈ ఆకుని ఖచ్చితంగా తినండి. ఆకు ఏంటంటే గనక రేగి ఆకండి. రేగి ఆకుని తినటం వల్ల మంచిదండి. రేగి ఆకుని తినటం వల్ల ఏంటంటే గనక మనకుండే అనారోగ్య సమస్యలు తొలగుతాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి మనం ఏంటంటే గనక రేగు ఆకులను ఖచ్చితంగా తినాలండి. చాలా మంది కూడా ఏంటంటే రేగు ఆకులు తినాలంటే ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రేగు ఆకులను తేనెతో కలిపి కూడా తినొచ్చు. కానీ ఈ రోజున మర్చిపోకుండా తినాలి. అలా తింటేనే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మన జీవితంలో ఏంటంటే కనుక అనేక రకాలుగా కూడా మనం జబ్బు పడుతూ ఉంటాం కదా, మనకేంటంటే చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. అందుకే ఈ రోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక రేగాకులను కోసుకొచ్చుకోండి. ఇది ఇంటిల్లి పాది కూడా తినటం వల్ల మంచి జరుగుతుందండి. అయితే రేగాకులు కోసుకొచ్చుకున్న తర్వాత ఏంటంటే వాటిని క్లీన్ చేయండి. అలా చేసిన తర్వాత ఈ రేగాకులను ఏంటంటే కనుక మనము అంటే ఈ
రేగు ఆకులని చక్కగా క్లీన్ చేసుకొని తేనెతో మీరు కలిపేసి తినొచ్చు అనమాట. ఇలా ఎందుకు తినాలంటే కనుక ఈ రోజు అంటే సూర్య భగవానుడికి అంకితం చేయబడే రోజు, అంటే సూర్యుడు పుట్టిన రోజుగా పరిగణిస్తాం. అయితే డి విటమిన్ అనేది ఉంటుంది కదా, ఆ డి విటమిన్ అనేది ఏంటంటే కనుక కొన్ని వృక్షాలపై పడుతుందన్నమాట. ప్రత్యేకించి ఈ రేగు చెట్టు పైన కావచ్చు, జిల్లెడు చెట్టు పైన కావచ్చు అద్భుత శక్తులను చూపుతుందని ఇలా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అయితే ఈ రేగు ఆకుల్లో ఏంటంటే అద్భుత శక్తులు దాగుంటాయి అనమాట. ఆ ఆకుని తినటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాము. ఆయుష్ పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ రేగు ఆకులను తినండి. ఇలా తినటం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే చిక్కుడుకాయలతో మనం ఏంటంటే రథాన్ని ఏర్పాటు చేస్తాం కదా. అయితే రథాన్ని ఏర్పాటు చేసేసి మనం చక్కగా తులసి కోట దగ్గరండి ఇలా మనము అంటే జిల్లెడాకుల పైన రేగుపళ్ళను పెట్టి ఇలా చిక్కుడు ఆకుల అంటే చిక్కుడు కాయలతో ఇలా రథాన్ని ఏర్పాటు చేసేసి మనం ఏంటంటే సూర్య భగవానుడికి అంటే ఆ నీడ పడేలాగా, ఆ సూర్య వెలుగు పడేలాగా అక్కడ పెట్టుకుంటూ ఉంటాం. అలా చేయటం వల్ల చాలా మంచిదని భావిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ రోజున మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇంట్లో చిక్కుడుకాయ కూర వండుకొని తినండి. అది తింటే చాలా బలం అండి. పిల్లలకి ఏంటంటే కనుక ఆ చిక్కుడుకాయ కూరని పెట్టడం వల్ల బుద్ధి బలము అలానే కాకుండా జ్ఞానం అనేది పెరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు ఇంట్లో ఏంటంటే చికెన్లు మటన్లు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కాకుండా గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏంటంటే కనుక చిక్కుడుకాయ కూరని వండుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కొన్ని పదార్థాలను మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఇవి అదృష్టంగా భావిస్తారు. కాబట్టి మన అదృష్టం ఇంకా పెరగాలి, మనకేంటంటే సూర్యబలం ఇంకా ఇంకా పెరగాలి మన లైఫ్లో అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల వల్ల మీకు ఆరోగ్యమే కాదండి ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ వస్తువులు చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా గోధుమల్ని ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే మనము ఈ రోజున గోధుమల దీపం కూడా పెట్టుకుంటాం కదా. అయితే గోధుమల్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచిది. ఒకవేళ మా ఇంట్లో ఉన్నాయండి వాటిని వాడుకోవచ్చండి అంటే గనక వాటికంటే కూడా కొత్త గోధుమలు అంటే మనం బజారు నుంచి గోధుమలు తెచ్చుకొని గనక గోధుమల దీపం మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా గోధుమల దీపం ఏంటంటే గనక మనం బాల్కనీలో కానీ లేదంటే కనుక మన ఇంటి అంటే దాబా పైన కానీ ఇలా గోధుమల దీపాన్ని ఏర్పాటు చేస్తారు. కొంతమంది వీలు పడని వారు ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు కదా. అయితే గోధుమల దీపం అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. గోధుమల దీపం వల్ల సూర్యనారాయణ స్వామి ఇంకా మనని అనుగ్రహించడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా తమలపాకులు అంటే 7 జిల్లెడాకులు తీసుకోండి. జిల్లెడాకులు ఒకవేళ అందుబాటులో లేకపోతే తమలపాకులను కూడా తీసుకోవచ్చు. అలా తీసేసుకొని చక్కగా ఏంటంటే ఇక్కడ చూపించే విధంగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా మీరు 7 ఒత్తులు వేసేసి కూడా దీపారాధన చేయొచ్చు. 11 ఒత్తులు వేసేసి కూడా దీపారాధన చేయొచ్చు. 5 ఒత్తులను వేసేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇలా ఏంటంటే నిష్ఠ నియమాలతో దీపం పెట్టి ఓం సూర్యాయ నమః అని అనుకుంటే చాలండి, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున ఏంటంటే మీరు గోధుమలతో పాటు గోధుమ పిండిని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. గోధుమ రవ్వను కూడా మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గోధుమలకు సంబంధించిన ఏదైనా సరే పదార్థం అంటే వస్తువు అండి, ఏదైనా సరే ఒక వస్తువుని మీ ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట. మీకు ఏంటంటే సంవత్సరం వరకు కూడా ఇక తిరుగుండదు, మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సంవత్సరం అంతా కూడా మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి గోధుమలకు సంబంధించిన అంటే వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి బెల్లాన్నండి. బెల్లాన్ని కొనడం వల్ల కూడా మంచి జరుగుతుందండి. బెల్లం ఏంటంటే కనుక భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం చాలా చాలా పవిత్రమైనదనమాట. బెల్లం ఏంటంటే అన్నిటికంటే కూడా శ్రేయస్కరం అండి నిజం చెప్పాలంటే. అంటే ఇటు మనకు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది, అటు భగవంతుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. మన జీవితంలో ఉండే ఇబ్బందులను తీసేయటానికి, మనకు కావలసింది మన సొంతం చేయటానికి, మన కోరికను తీర్చడానికి కూడా బెల్లం అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలా మీరు బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇక్కడ మనం చూసుకుంటే బెల్లం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎలాగో ఈరోజు పాలు పొంగించి సూర్యుడికి చూయించి ఆ తర్వాత ఆ పాలతోనే కదా మనం పరమాన్నం చేస్తాము. కొత్త బియ్యము అలానే కాకుండా బెల్లము ఇవన్నీ కూడా వేసేసి పరమాన్నం చేసేసి చిక్కుడాకుల్లో పెట్టి ఆ తర్వాత ఏంటంటే సూర్యనారాయణ స్వామికి అంటే స్వామివారికి ఇలా ఏంటంటే నివేదన చేస్తాం కదండి. కాబట్టి బెల్లం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. బెల్లం ఎప్పుడు కూడా మనకు మంచి చేస్తుంది, చెడు చెయ్యదు. కావున బెల్లాన్ని అయితే ఇంటికి తెచ్చుకోండి. ఇక మీరు ఏంటంటే కనుక ఈ బెల్లంతో పాటు ఈరోజు కొన్ని నియమాలు పాటించండి. అంటే గోధుమలు, బెల్లము, దాల్చిన చెక్క ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక మనకు 100 సంవత్సరాల తర్వాత వస్తున్న
అద్భుతమైన రోజు అనమాట. మర్చిపోకుండా ఈ నియమాలను పాటించండి. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆదివారం అని చాలా మంది కూడా ఏం చేస్తారండి, గడ్డం గీయించుకోవటం కానీ, సగరం చేయించుకోవటం కానీ, అంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, కటింగ్లు చేయించుకోవటం, అలానే కాకుండా గోర్లు కత్తిరించుకోవటం, ఇలాంటివి చేస్తారు కదండి. అయితే అలాంటి పనులు చేయకండి. వాటి వల్ల ఏంటంటే కనుక మనకు చెడు జరుగుతుందన్నమాట. సంవత్సరం అంతా కూడా దరిద్రం మన వెంటే ఉంటుంది, మనని పట్టి పీడిస్తుంది, మనకు చాలా ఇబ్బందులను క్రియేట్ చేస్తుందన్నమాట. అందుకే ఇలాంటి పనులు చేయకండి. గోర్లు కత్తిరించుకుంటే దరిద్రం వస్తుందని మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదా. అయితే ఈరోజు 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు. అంటే ఆదివారంతో మనకి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే రథసప్తమి రావటం చాలా చాలా విశేషం అన్నమాట. ఈరోజు నియమాలు పాటిస్తే సూర్య అనుగ్రహం మన జీవితంలో అంటే మన జాతకంలో పెరిగి మన పాపాలన్నీ కూడా నశిస్తాయి. మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, జన్మ జన్మల దరిద్రాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడతాము, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అలానే కాకుండా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నియమాలను పాటిస్తేనే మంచిది. అలా పాటించడం వల్లనే ఏంటంటే గనక మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ చిన్న చిన్న నియమాలను అయితే తప్పనిసరిగా మీరు ఆచరించడం, అలానే కాకుండా చిన్న చిన్న నియమాలను పాటించడం చేస్తేనే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక తర్వాత ఏంటంటే గనక ఈ రోజు చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, నల్లటి వస్త్రాలు ధరించకండి. ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి. ఎరుపు ఏంటంటే సూర్యుడికి అంకితం చేయబడేదనమాట. సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైనది ఎరుపు. కాబట్టి ఎరుపు కానీ పసుపు కానీ ఈ 2 రంగుల్లో ఉండే బట్టలు ధరించండి. ఇలా ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. కొంతమంది జాతకంలో ఏంటంటే గనక సూర్యుడు బలహీనంగా ఉంటాడు కదా, వాళ్ళకి ఏంటంటే గనక సూర్యబలం పెరగటానికి, సూర్యుడి యొక్క అనుగ్రహం కలగటానికి, అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. కావున మీరు ఖచ్చితంగా ఈ రంగులో ఉండే బట్టలే ధరించండి. ఈ రంగులో బట్టలు ధరించి సూర్యభగవాను పూజిస్తే మీకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడనమాట స్వామివారు.